Welcome to Surya Study Zone. ఎగ్జామ్కి సిలబస్ అనేది అందరికీ తెలుసు, ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా ఇచ్చుంటారు. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ అన్ని చదవడం కన్నా ఏది వదిలేస్తే బెటర్ అనేది తెలుసుకుందాము. వదిలేయటం వల్ల మనకి చాలా టైం అనేది కలిసి వచ్చింది. వాటిలో మెయిన్గా ఫస్ట్ వదిలేసేయాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మనకి ఫస్ట్ దీంట్లో కొన్ని టాపిక్లు ఉంటాయి, అవి చదవకపోయినా పర్లేదు, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చేది 1-2 మార్కులు. సపోజ్ ఎగ్జాంపుల్ పాలిటీ వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు, మహా వచ్చిన ఒక బిట్. కాకపోతే సిలబస్ చాలా ఎక్కువ ఉండేది. పాలిటీ అనేది మీరు చదవకపోయినా పర్లేదు గ్రూప్ డికి. రెండోది ఎకానమీ ఉంటుంది కదా, దాంట్లో కూడా వస్తే 1 లేకపోతే 2, ఇది కూడా చదవకపోయినా పర్లేదు. దీనికోసం మీరు టైం చాలా కేటాయించి చదివినా కానీ దీనివల్ల ఉపయోగం లేదు, 1-2 మార్కులే వస్తాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ అనేవి చదవచ్చు, ఒక 10 మార్కుల దాకా రావచ్చు, 5 నుంచి 10 మార్కులు. కాకపోతే ఇప్పటి నుంచి అవసరం లేదు. ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత ఒక నెల ముందు అప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కానీ, లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ, ఇంకా మనకి పొలిటీషియన్స్ గురించి కానీ, వాటి గురించి అయితే దీంట్లో వస్తాయి స్కోరు. దీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఈ పాలిటీ, ఎకానమీ ఈ మటుకి అసలు మీరు వదిలేయండి. హిస్టరీ కూడా చదవద్దు. మహా అయితే 1-2 మార్కుల కోసం మనం ఇంత టైం వేస్ట్ చేయటం అనేది అనవసరం. ఇంకా నెక్స్ట్ ఈ జనరల్ అవేర్నెస్ వదిలేసిన తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన మటుకి మెయిన్గా ఇవి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, రీజనింగ్ ఒకటి. ఈ టాపిక్లు అయితే వదిలేదు. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ వదిలేయమంటే వదిలేయట్లా, మీకు టైం ఉంటే చదవండి. కాబట్టి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ మటుకు కొంచెం ఫోకస్ చేయండి. ఒక 1 ఇయర్తో చదువుతారు, 2 ఇయర్స్తో, ఎన్ని ఇయర్ వేస్తారు చెప్పలేము. ఎస్పెషల్లీ రైల్వేకి. అదే బ్యాంకులకి అయితే ఒక 6 నెలలు, 1 సంవత్సరం సరిపోతుంది. రైల్వేకి చెప్పలేము అనమాట. తర్వాత ఇక్కడ రీజనింగ్ చేయండి. రీజనింగ్ అనేది ఈజీ. ఇప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్లో స్కోర్ చేసుకోవచ్చు. అది కాక లేటెస్ట్గా ఏంటంటే రైల్వే కూడా రీజనింగ్ అనేది బ్యాంకింగ్ ప్యాటర్న్లో ఇస్తున్నాడు. ఇటువరకు కొంచెం వాటర్ ఇమేజ్లు, డయాగ్రామ్ బొమ్మలు, హిడెన్ బొమ్మలు అలాగ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకింగ్ రీజనింగ్ ఇస్తున్నారు అనమాట. సిలాజిమ్స్, మళ్ళీ ఒక సెట్ ఆఫ్ సిరీస్ నెంబర్స్ ఇచ్చి కౌంట్ చేయమంటాం, వెనక ముందు అలాంటివి అయితే ఇస్తున్నారు. రీజనింగ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. కాకపోతే చేస్తే మటుకి ప్రాక్టీస్ చేస్తే దీంట్లో బాగానే స్కోర్ చేసుకోవచ్చు రీజనింగ్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ బయటకు పోద్దు, మనం అంతా ప్రాక్టీస్ బాగా చేస్తే క్వశ్చన్లు మారుతాయేమో కానీ నెంబర్లు ఇటు నుంచి సిలబస్ నుంచి మనకి బయటకు అయితే పోదనమాట. కాకపోతే రిపీటెడ్గా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. కొన్ని దీనికి మ్యాథమెటిక్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పీడిఎఫ్ అయితే ఒకటి ఉంది, అది నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగానే. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. షార్ట్ కట్ ఫార్ములాస్ అన్ని మ్యాథమెటిక్స్ అంటే క్వాంట్ ఉండేది కదా, దాంట్లో అన్నీ నేను పీడిఎఫ్ చేశాను ఫార్ములాస్. అది నేను మీకు టెలిగ్రామ్లో పెడతాను. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఉండేది ఒక 10 చాప్టర్లు గట్టిగా బాగా ప్రాక్టీస్ చేసేస్తే అయిపోతుంది. ఇది లాస్ట్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను షార్ట్ కట్గా. అంటే మొత్తం చదవండి. కాకపోతే ఒకసారి ఓవరాల్గా ముందు చూసుకోండి. అసలు జనరల్ సైన్స్గా మెయిన్గా ఉండేది ఏంటంటే బయాలజీ ఒకటి వస్తుంది, ఇంకోటి ఫిజిక్స్ ఒకటి వస్తుంది, ఇంకా కెమిస్ట్రీ ఒకటి వస్తుంది. యావరేజ్గా ఒక్కో దాంట్లో 7, దీంట్లో ఒక 7 నుంచి 8 వస్తాయి, దీంట్లో 7 నుంచి 8, దీంట్లో ఒక 6 అలాగ వస్తాయి అన్నమాట. ఈ 3కి సంబంధించిన షార్ట్ కట్ పీడిఎఫ్ మనం అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను. ఇంగ్లీష్ మీడియం అయితే ఉంది, అదైతే ఇస్తాను. వీటిలో చదవండి. ఇది బాగా జనరల్ సైన్స్ అంటే ఎక్కడి నుంచి బిట్టు పడిద్దో చెప్పలేం. కాబట్టి ఫస్ట్ రీజనింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ప్యారలల్గా మ్యాథమెటిక్స్ కూడా కంప్లీట్ చేయండి. క్వాంట్ జనరల్ సైన్స్ చదివితే బాగానే ఉండేది. ఫస్ట్ సిలబస్ తక్కువ ఏదంటే కెమిస్ట్రీ అయిపోయేది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవగొట్టిన తర్వాత బయాలజీకి వెళ్ళండి. బయాలజీ కొంచెం టాపిక్ ఎక్కువ ఉండేది, కాకపోతే చదివితే మటుకు బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. బయాలజీ పీడిఎఫ్ నేను షార్ట్ కట్లో పీడిఎఫ్ ఇస్తాను. ఫిజిక్స్ గార్డ్ ఉంది, ఫిజిక్స్ గార్డ్ ఇస్తాను. కెమిస్ట్రీ కొంచెం పీరియాడిక్ టేబుల్ దాని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2-3 చాప్టర్లు అయితే స్కోప్ చేయాలి. అవి ఫర్దర్గా వీడియోస్ చెప్తాను నేను. ఇవి అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ జనరల్ సైన్స్ ఫస్ట్ ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఫస్ట్ సిలబస్ మొత్తం రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదని చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్ యాప్ ఉంది,
కింద ఇస్తాను. అలాంటి యాప్ రిఫరెన్స్ లింక్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో చాప్టర్ వైజ్ ఉంటాయి టెస్ట్లు, అవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ ఉందనుకోండి, ఫిజిక్స్లో ఒక చాప్టర్ యూనిట్స్ చదవటం అయిపోతే అది ప్రాక్టీస్ చేయండి. లేకపోతే హీట్ ఉంది, కైనెటిక్ ఎనర్జీ లాగా ఉంటాయి కదా, టాపిక్ టెస్ట్లు ఉంటాయి, లేదంటే ఓవరాల్ టెస్ట్లు కూడా ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. తర్వాత మొత్తం సిలబస్ అయిన తర్వాత మోక్ టెస్ట్లు ఉంటాయి. మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేస్తే మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది తెలిసిద్ది అనమాట. ఒక 60, 70 ఇలాగ స్కోర్ వస్తూ ఉండిద్ది. రాస్తే ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ 30, 40 వస్తాయి కొత్త వాళ్ళకి, 30, 40, 20 కూడా వస్తాయి. కానీ ప్రాక్టీస్ చేయగా 60, 70 వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్లో ఒక 70 అనేది రా స్కోర్ తెచ్చుకుంటే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇంకా మీకు ఏదన్నా డౌట్ ఉంటే మటుకి కింద కామెంట్ చేయండి. ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అనేది చదవటం అనేది టైం వేస్టే. తక్కువ స్కోర్ కోసం చదివితే చాలా టైం తీసుకుంటాయి. అసలు ఎకానమీ అయితే తీసేయటం మంచిది, పాలిటీ, ఎకానమీ. ఈ హిస్టరీ కూడా ఒకటో కాకపోతే స్టాండర్డ్ బిట్లు వస్తాయి హిస్టరీలో. అది ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.